శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సత్వగుణము వలన జ్ఞానము కలుగునని, మరి ఒక చోట ప్రవృత్తి నివృత్తులు కార్యములు భయములు బంధ మోక్షములకు సంబంధించిన జ్ఞానమే సాత్విక జ్ఞానమని కూడా చెప్పబడినది. సత్వగుణము సంపన్నమైన జ్ఞానికి ఎట్టి సంశయములు ఉండవు. అతడు మేలు కలిగించని కర్మలను ద్వేషింపడు. ఆత్మకు మేలు కలిగించు కర్మలయందు అనురాగము కూడా చూపడు. సత్వగుణమున్న జ్ఞానికి యథార్థ తత్వజ్ఞానముండును కావున అతనికి ఎట్టి సందేహములు ఉండవు. అట్టివానికి కర్మయందు మమత కాని కర్మ ఫలమునందు ఆసక్తి కాని ఉండవు. తాను కర్తనని కూడా భావింపడు. అందువలన అతడు అకుశల కర్మను ద్వేషింపడు. అట్లే కుశల కర్మపై అనురాగమును చూపడు. ఇష్టము కాని ఫలితమునిచ్చున్నది అకుశల కర్మ, ఇష్టమైన ఫలమునిచ్చున్నది కుశల కర్మ. ఇష్టమైన ఫలము స్వర్గము, పుత్రులు, ధనము, ధాన్యము మొదలగునవి. సాత్వికులకు సమస్త కర్మలందు మమత లేనందువలన పరమాత్మ కంటే భిన్నమైన ఫలితము ఏమీ కోరనందువలన తాను చేయుచున్న కర్మలకు తానే కర్తయ్యను భావము లేనందువలన తాను చేయుచున్న పనులందు ప్రేమ కాని ద్వేషమును కాని చూపడు. అనిష్ట ఫలమునిచ్చు పాపపు పనులను అజ్ఞానము వలననే చేయుదురు. చెడు పనులు చేయుచున్నచో జ్ఞానప్రాప్తి కలుగదని కఠోపనిషత్తు చెడు పనులు చేయువానికి శాంతి ఉండదు, సమాహితుడు కాడు. మనస్సు శాంతముగా ఉండనిచో ప్రజ్ఞానము, ఆత్మ యొక్క విశుద్ధ జ్ఞానము లభింపదు అని తెలుపుచున్నది. అందువలన శాస్త్రవిహితమైన కర్మత్యాగమనగా కర్మకర్తృత్వమును, కర్మ సంగమును, కర్మ ఫలమును త్యాగము చేయుటే కాని కర్మలను త్యజించుట మాత్రము కాదు. కదా ఆహా, ఈ విషయమునే తిరిగి మళ్ళీ చెప్పుతున్నారు. నహి దేహభృతా శక్యం త్యక్తుం కర్మాణ్యశేషతః యస్తు కర్మఫలత్యాగీ సత్యాగీత్యభిధీయతే. మానవుడు కర్మను ఆచరింపక ఉండలేడు. కావున కర్మఫలమును త్యజించిన వానినే త్యాగి అని అందరు. మానవుడు శరీరమును ధరించి ఉన్నంత వరకు తన శరీరావసరములైన అన్నపానాదులను, దానికి సంబంధించిన పనులను చేయకుండా ఉండజాలడు. తన అవసరములకై బ్రహ్మయజ్ఞాది మహాయజ్ఞములను తప్పక అనుష్ఠింపవలెను. త్యాగేనైకే అమృతత్వ మానసుః అను మహానారాయణ మంత్రము, ఇతర శాస్త్రములు కూడా మహాయజ్ఞాది కర్మల యొక్క ఫలమును త్యాగము చేసిన వాడే నిజమైన త్యాగి అని చెప్పుచున్నది. ఇచ్చట కర్మఫలమును త్యజించుట అనునది ఉదాహరణకు మాత్రమే అని గ్రహింపవలెను. త్రివిధ సంప్రకీర్తిత అని చెప్పినట్లు కర్మఫల త్యాగమను శబ్దము చేత కర్మ కర్తృత్వము, కర్మ సంగమును కూడా త్యాగము చేయవలనని గ్రహింపవలెను. అగ్ని, హోత్ర, దర్శ, పూర్ణమాస, జ్యోతిష్టోమాది హోమములు, మహాయజ్ఞములు స్వర్గాది ఫలములనిచ్చుచున్నట్లు శాస్త్రములు చెప్పుచున్నవి. గృహస్థులు ప్రాజాపత్య హోమము చేయవలనని విష్ణు పురాణములో చెప్పినట్లు ఈ నిత్య నైమిత్తిక కర్మలు కూడా ఫలమును ఇచ్చుచున్నవి. అందువల్ల ఫలమును సాధించు కర్మలను చేయరాదను మాటకు ఈ విధముగా సమాధానము ఇచ్చుచున్నారు.
అనిష్టమిష్టం మిశ్రం చ త్రివిధం కర్మణః ఫలం భవత్యత్యాగినాం ప్రేత్య నతు సన్యాసినాం క్వచిత్. ఇష్టమైనది, ఇష్టము కానిది, మిశ్రమ రూపమైనది అని కర్మఫలము 3 విధములుగా ఉండును. కర్మ సన్యాసము చేయని వారికి ఫలము ఎప్పుడైనను లభించుటకు అవకాశము ఉన్నది. కానీ కర్మ ఫలమును సన్యసించు వారికి ఇట్టి ఫలితములు ఎప్పుడూ కూడా సంభవింపవు. నరకము మొదలైన ఫలములు అనిష్టములు, స్వర్గాది ఫలములు ఇష్టములు. పుత్రులు, పశువులు మొదలైనవి అనిష్టమును కూడా కలిగించును. కావున మిశ్రమములు. 3 విధములైన ఫలములు కర్మ కర్తృత్వ మమతా ఫలములను త్యజించని వారికి కలుగును. కానీ పైన పేర్కొన్నట్లు త్రివిధములైన కర్మ త్యాగము చేసిన వానికి మోక్ష విరుద్ధమైన ఫలము ఎప్పుడూ కూడా లభింపదు. అగ్నిహోత్ర మహాయజ్ఞాది కర్మలు నిత్యములైనను అవి జీవనమున కోరికలను తీర్చుటకు ఉపయోగపడునట్లు మోక్షమునకు కూడా ఉపయోగపడును. ఈ కర్మలు మోక్షమును కూడా కలిగించుచున్నట్లు బృహదారణ్యకోపనిషత్తు వంటివి తెలుపుచున్నది. అందువలన కర్మలను ఆచరించుచున్నప్పుడే కర్తృత్వ మమతా ఫలములను త్యజించుటకు వీలగును. కావున అదియే శాస్త్రోక్తమైన సన్యాసము లేక త్యాగము అని చెప్పబడినది. మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సుశీలారాణి, రామానుజదాసి.